జై కిసాన్ జై కిసాన్ మధ్యలో మీరు చంద్రబాబు గారిని కలిశారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. మధ్య మళ్ళీ మనసు మార్చుకొని వైసీపీ వైపు వచ్చారు. ఏంటి సార్ యాక్చువల్గా అలీ యొక్క పొలిటికల్ స్ట్రాటజీ అర్థం కాదు. అలీ పొలిటికల్ స్ట్రాటజీ అర్థం కాలేదని కాదు, కొత్త సంవత్సరంలో అందరినీ కలిశాను, అందరితో మాట్లాడి విషయం చెప్పి వచ్చా. సో అందరినీ ఎలా కలిశాను, అలాగే జగన్ గారిని కలిశాను, అలాగే చంద్రబాబు గారిని కలిశాను, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశాను. కలిసి అందరికీ విషయం చెప్పి వచ్చా. సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే, ఇక నేను ముగ్గురిని ఎందుకు కలిశాను అనేది అంత అందరికీ కన్ఫ్యూజను. సో విషయం చెప్పడానికి వెళ్ళా. దట్స్ ఇట్. అవునండి, అవును. ఏంటంటే గుంటూరు నుంచి ఏంటంటే స్థానికులకి ఇవ్వాలి అనేది చాలా మంది అక్కడ అబ్జెక్షన్ పెట్టారు. స్థానికులకి ఇవ్వాలంటే స్థానికులకు ఒకవేళ ఇచ్చినా కూడా గెలిచే పొజిషన్లో వాళ్ళు లేరు. సో ఎందుకంటే వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం. రాజమండ్రి ఆలి, రాజమండ్రి నుంచి గుంటూరు వెళ్ళాడు, గుంటూరులో సీట్ అడిగాడు. గతంలో మేము మీ పార్టీకి ఎన్నో సేవలు చేసాం, మమ్మల్ని కాదని ఆయనకి ఎలాగిస్తారు అని చెప్పి చాలామంది వచ్చి కొంతమంది ఆస్పిరెంట్స్ ఇబ్బంది పెట్టారు. అది నాకు తెలిసింది. సో రేపు పొద్దున్న నేను వెళ్ళి పోటీ చేసిన కూడా అదే ఇబ్బంది నేను కూడా ఎదుర్కోవాలి. సో ఆ ఇబ్బంది వద్దు అనుకొని నేను మానుకున్నాను. ఎస్, గులాం గారు అండ్ అలాగే రసూల్ గారు, ఇంకా చాలా పార్టీ ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. పెద్దలు సాయిరెడ్డి గారు ఉన్నారు, అలాగే జగన్ గారు ఉన్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. దాన్ని బట్టి నేను వెళ్తాను.